భద్రతా ఏర్పాట్లకు వచ్చేసరికి 2500 మంది పోలీస్ భద్రతా సిబ్బంది ఇక్కడ ఉన్నారు. మనం ఇక్కడ క్యూ లైన్ లో మరింత మంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్తే. సో ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? క్యూ లైన్ లో ఎంతసేపు అయింది మీరు నుంచోబట్టి? మేమా గంట అవుతుందమ్మా. సో బయట ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మీకు వాటర్ ప్యాకెట్స్ కానీ ఇతర ఏర్పాట్లు కానీ అవన్నీ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయండి, మంచిగా ఉన్నాయి. సో బోనం సమర్పించే ప్రాసెస్ ఎట్లా ఉంది? అంటే వాళ్ళకి ఏమైనా లేట్ అవుతుందా? వాళ్ళని తొందరగా పంపిస్తున్నారా? తొందరగా పంపిస్తారు. అంటే సాధారణంగా దర్శనం చేసుకునే వాళ్ళు లేట్ అయినా వాళ్ళని ముందు పంపిస్తున్నారు. సో ఓకే, ఒకసారి బోనం ఎత్తిన వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. సో ఎంతసేపు అయింది లైన్ లో నుంచి? జస్ట్ ఒక 10 minutes అంతే. ఓకే, సో బోనం తీసుకొస్తున్నారు కాబట్టి తొందరగా లోపలికి పంపిస్తున్నారా? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? స్పెషల్ లైన్ ఉంది. స్పెషల్ లైన్ ఉంది బోనం వాళ్ళకి. సో ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? మీరు ఎప్పటి నుంచి వస్తున్నారా బోనం ఈ సంవత్సరానికి? 30 years. ఓకే, సో ఈ సంవత్సరం ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎందుకంటే తొలిసారిగా ఒక లేడీ చేతుల మీదుగా, ఒక మహిళా ఉన్నతాధికారి చేతుల మీదుగా ఏర్పాట్లన్నీ కొనసాగుతున్నాయి. సో మహిళలుగా మన పండుగ ఇది. సో ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? చాలా బాగున్నాయండి, ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. సో ఇంకా అంటే బోనం వాళ్ళకి ముందు లైన్ క్లియర్ చేస్తున్నారు, సాధారణ భక్తులకు కొంచెం ఇబ్బంది ఉన్నట్టున్నారు. అట్లాంటి ఏమైనా మీరు చూసారా? అంటే బోనం లైన్ అయితే స్పెషల్ లైన్ ఉంది. అంటే ఎక్కడ కూడా ఆగనిస్తలేరు, వెంటనే పంపిస్తున్నారు. ఇక క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు అయితే దర్శనానికి అయితే వెయిటింగ్ చాలా ఉన్నారు. రైట్. సో క్యూ లైన్ లో ఏర్పాట్లు కూడా డిఫరెంట్ గా అంటే సెపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది మనకి. ఎందుకంటే సాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెపరేట్ క్యూ లైన్స్ ఇచ్చారు. అలాగే బోనం ఎత్తుకొని ఎవరైతే అమ్మవారికి బోనం సమర్పించాలని వచ్చారో వాళ్ళందరికీ సెపరేట్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ సెపరేట్ లైన్స్ లో వాళ్ళకి అంటే ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సో మనం ఇప్పుడు చూసుకుంటే బోనం ఎత్తుకొని వచ్చే వాళ్ళకైతే బానే ఉంది, కంఫర్ట్ గానే అనిపిస్తోంది. కానీ నార్మల్ గా దర్శనానికి వచ్చే వాళ్ళైతే కొంచెం ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నారు. బికాజ్ సౌకర్యాలు ఎలా ఉన్నప్పటికీ ఇందాక చెప్పుకున్నట్లు క్లమ్జీగా ఉండడం వల్ల. ఒక్క నిమిషం. సో ఇప్పుడే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శనానికి వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చారు. మనందరికీ తెలిసిందే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటే మనకి గుర్తొచ్చేది తొలి పేరు తలసాని శ్రీనివాస్ యాదవ్. సో ఆయన ఎంత ప్రాణం పెట్టి ఏర్పాట్లు పూర్తి చేస్తారంటే, ఆయన అంటే పార్టీ అధికారులు ఉన్నప్పటికీ లేనప్పటికీ, ఆయన మంత్రి పదవులు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఉజ్జయిని మహంకాళి బోనాలకైతే పూర్తి శ్రద్ధ పెడతారు, పూర్తి మనసు పెట్టి ఏర్పాట్లు చేస్తారు. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు. ప్రధాన అర్చకులు ఆయనకి పట్టు వస్త్రాలు ఇచ్చి ఆశీర్వాదం చేసి లోపలికి తీసుకెళ్తున్నారు. సో ఇందాక కూడా కాసేపటి క్రితము మహిళా అధికారులు చాలా మంది కూడా వచ్చారు. సో ఈ సంవత్సరం చూసుకుంటే ఏంటి అంటే డీజీపీ రక్షితామూర్తి ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేశారు. సో ఇది బోనం అంటే మహిళల పండుగ. సో ఆ మహిళల పండుగని మహిళా డీజీపీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మహిళలకి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం అయితే పూర్తిగా చేశారు. సో క్యూలో చాలా మంది సాధారణ భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. సో ఎంతసేపు అయింది లైన్ లోకి వచ్చి? 1.5 hours అవుతుంది. 1.5 hours. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏంటమ్మా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, కానీ ఒక్క బోనం మందిని వదిలేస్తున్నాం. లైన్ వాళ్ళు అట్లనే ఆగిపోతున్నాం. మమ్మల్ని కూడా వదిలాలే కదమ్మా అట్లా. సో లోపలికి వచ్చే క్రమంలో ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఓన్లీ క్యూ లైన్ లోనే మీకు ప్రాబ్లం? క్యూ లైన్ లోనే ప్రాబ్లం. అంతా బాగానే ఉంది. మేము 55 సంవత్సరాల నుండి వస్తున్నాం. సో ఎంతసేపు ఏమైనా చెప్పారా? ఎంతసేపు పడుతుంది దర్శనానికి అని ఏమైనా మీకు చెప్పారా? ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. సో బోనం మనం చూసుకుంటే బోనం ఎత్తుకునే వాళ్ళకంటే కూడా సాధారణ భక్తులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బికాజ్ బోనం ఎత్తుకునే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ ఎంట్రన్స్ వాళ్ళకి ఇచ్చేసేయాలి, ఫ్రీ మూవ్మెంట్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తగ్గట్లుగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అండ్ ఇంకొకటి ఏఐ కెమెరాస్ తో నిఘా ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని ఎప్పుడు అదుపులో ఉంచుకునే క్రమంగానే పోలీసులు ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఎందుకంటే నార్మల్ గా ఎప్పుడు
బోనాల జాతర జరుగుతున్నప్పుడు కానీ ఇతరత్ర ఏ పండగలు జరుగుతున్నప్పుడు కానీ ఇలాంటి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని అధిగమించే క్రమంలోనే ఈసారి కొంచెం టెక్నాలజీ ఎక్కువ చేశారు. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టూడెంట్స్ కూడా వాలంటరీగా వచ్చి ఇక్కడ వాళ్ళ కార్యక్రమం అంటే ఈ సెక్యూరిటీ విభాగంలో వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు. క్యూ లైన్ లో ఉన్న మరింత మంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. హలో. సో ఎలా ఉంది ఏర్పాటు? గుడ్ అండి. ఎంతసేపు అయింది లైన్ లోకి వచ్చి? 2 hours అవుతుంది. 2 hours అయింది. సో లోపలికి వచ్చే ప్రాసెస్ లో ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారు? అంటే మామూలుగా రష్ ఉంటది కదండి, అదొకటి ఫేస్ చేసాము. మిగతా అన్ని అంటే ఇన్ జనరల్ గా వచ్చే ప్రాబ్లమే. వేసేయండి. ఓకే, వాటర్ ఫెసిలిటీ అలాంటివి ఏమైనా చూసారు? ఎలా ఉన్నాయి ఆ ఏర్పాట్లు? ఐ డోంట్ నో అండి. రైట్. సో మనం మాట్లాడడం బట్టి చూస్తే బోనం వాళ్ళకంటే కూడా సాధారణ భక్తులకు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అండ్ ఇప్పుడు సో అంటే టైం గడుస్తున్నది కూడా ఇంకా ఎక్కువ వచ్చి బోనాలు సమర్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇనిషియల్ స్టేజెస్ లోనే ఇంత రష్ ఉంది అంటే ముందు ముందు ఇంకా ఎక్కువ మంది జనాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాసేపు క్రితం తలసాని శ్రీనివాస్ యాదవ్ లోపలికి వెళ్లారు. ఆయన దర్శనం చేసుకుని బయటకు వస్తారు. ఇక ప్రభుత్వం తరపు నుంచి చూసుకుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అలాగే ఇతర మంత్రులు కూడా దర్శనానికి వచ్చి బోనాలు సమర్పించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఎవరెవరు వస్తారు అనేది మనకి కాసేపట్లో తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూసుకున్న ఏర్పాట్ల ప్రకారం అంటే 2500 మంది పోలీస్ సిబ్బంది పూర్తిగా సరౌండ్ చేసి పూర్తిగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో పాటు మహంకాళి ఉజ్జయిని బోనాలతో పాటు సికింద్రాబాద్ అరౌండ్ సరౌండింగ్స్ లో ఉన్న చాలా చిన్న చిన్న టెంపుల్స్ లో కూడా ఈ రోజు బోనాలు జరుగుతున్నాయి. సో ఆ ప్రాసెస్ లో మనకి ఆంక్షలు కూడా చాలా వరకు విధించారు. ఈ రోజంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. అలాగే రేపు రంగానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా చెప్తున్నారు అధికారులు. అనిల్. థ్యాంక్ యూ. కోరండి. మనం అద్భుతమైనటువంటి ఈ సంవత్సరంలో ఎలాంటి కోరికలు కోరుతున్నాము? మంచి శ్రద్ధగా ఒక మంచి సంకల్పం తీసుకోండి, ఒక ప్రతిజ్ఞ తీసుకోండి, మనస్సులో వ్రతం తీసుకోండి. ఈ సంవత్సరం అమ్మవారిని దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. అలాగే వచ్చినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి అమ్మవారు ఎన్ని రకాలుగా పూజించినా మీరందరూ ఒక వ్రతాన్ని, సత్యవ్రతాన్ని తీసుకోండి. మేము ఎవరిని ఇబ్బంది పెట్టము, ఎవరిని మోసం చేయము. మా దేశం బాగుండాలనుకుంటున్నారు, అలాగే మేము ఎవరిని మోసము చేయము, ఇబ్బంది